షర్మిల పుట్టింటికి రానుంది. వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు? ఇటువంటి అంచనాలతో ముందుకు నడుస్తుంది. పుట్టింటికి రావద్దు చెల్లి అని చెప్పి కథనాలు చూసాం. ఈ అన్నిటికీ తెర పడింది, ఫుల్ స్టాప్ పడింది. ఎల్లుండు అనగా 4వ తారీఖు షర్మిల ఆంధ్రప్రదేశ్ అంటే తను పుట్టిన రాష్ట్రానికి, గతంలో నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా నేను మెట్టినింటికే వెళ్తున్నాను అని చెప్పిన షర్మిల తిరిగి పుట్టింటికే, కానీ పుట్టిన ఇంటికి కాదు, పుట్టిన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారిని ఎంతో ప్రోత్సహించిన, తండ్రి గారు ఎంతో ప్రోత్సహించిన, అంటే కాంగ్రెస్ పార్టీ తండ్రి గారికి ఎంతో చేసింది, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు. మరి ఏదో చిన్న మనస్పర్ధల వలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి భావించిన షర్మిల తన అన్నని నమ్ముకొని అన్నకి సపోర్టుగా పాదాలు అరిగిపోయేలా తిరిగి మరి 2 ఎన్నికల్లో ఎంతో కష్టపడి అన్నకు, జనరల్గా చెల్లెల కోసం పాటుపడిన అన్నాల సినిమాలు మనం చాలా చూసాం. ఎన్టీ రామారావు రక్త సంబంధం కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మొన్న హీరో అర్జున్ యాక్ట్ చేసిన పుట్టింటికి రా చెల్లి కావచ్చు, ఎన్నో సిస్టర్ సెంటిమెంటల్ సినిమాలు అన్నింటిలో చెల్లి కోసం అష్ట కష్టాలు పడిన అన్న కథలు మనం చూసాం. కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు కథ మనం ఇప్పుడు దాకా ఏ సినిమాల్లో ఇంతవరకు అయితే మనం చూడలే. మరి అటువంటి సినిమా చూడలేదు. కానీ మనకు ప్రత్యక్షంగా ఒక అన్న కోసం ఒక చెల్లి చేసిన త్యాగాలు చూసాం. కానీ అంతా బొత్తిగా 1 వే ట్రాఫిక్ అయిపోవడంతో మరి ఆ త్యాగాలకి ఏమాత్రం రిటర్న్ గ్రాటిట్యూడ్ కొంచెం కూడా లేకపోవడంతో తన తండ్రికి రాజకీయంగా ఎంతో ఔన్నత్యాన్ని ఇచ్చిన పార్టీ, ఆ పార్టీలోనే తిరిగి తను చేరటం సంతోషమే. అంటే రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవటం అది పెద్ద సెట్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏరు దాటాక తెప్ప తగలేయటం అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెత. ఆ సామెతను నిజం చేస్తూ మరి గొడ్డు చాకరీ చేయించుకున్న చెల్లికి సహకరించిన తల్లిని కూడా మరి వదిలేశారు. వాళ్ళనే వదిలేసినప్పుడు నేనెంత, నాలాంటి వాళ్ళు ఎంత, అది పెద్ద సమస్య కాదు ఎవరైనా. సో కొంచెం పక్కన నేనెంత, మిగిలిన వాళ్ళెంత. సో అలా మాలాగే ఎందరో చూసాం. కొందరిని మరి దండించాడు కూడా మరి సహాయం చేసినందుకు. అలాగే సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో నాలాగే ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఇంకెందరో రాబోతున్నారు. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల, ఆమె ఎల్లుండు సమయం ఒక అరగంట అటు ఇటు కావచ్చు. ఎల్లుండి ఉదయం 11 ఆ ప్రాంతంలో షీ విల్ బి జాయినింగ్. అండ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నాకు తెలిసి 84లో రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా
అప్పుడు ఆయన చాలా చిన్న వయసు, ఆయన్ని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో అంటే 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ. దీనివలన మరి సుమారు 40 మంది టికెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి, వాళ్ళలో కొంతమందికి కాంగ్రెస్ సొంత గూడు, ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి యాజ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే, జనసేన కూడా హౌస్ఫుల్. సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, మొన్నటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ 7% ఓట్లు కైవసం చేసుకోగలదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కగా ఉన్న మరి మైనారిటీస్, అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, మరి అక్కడ బీభత్సమైన బొక్క హోల్ పడిపోబోతుంది. అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్ స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్తో కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ త్రిపుల్ తలాక్ నిషేధించిన తర్వాత. మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు జాతీయ స్థాయిలో. ఆంధ్ర స్థాయిలో మరి సరైన నాయకత్వం లేదు కాబట్టి సీరియస్గా తీసుకోరేమో అనుకున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్న ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే గెలుపులో కీలక పాత్ర వహించిన క్రిస్టియన్ సోదరులు సోదరీమణులు ఇప్పుడు షర్మిల వైపు చూస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే షర్మిల గారి భర్త అనిల్, బ్రదర్ అనిల్గా తను అందరికీ సుపరిచితుడు. మరి బ్రదర్ అనిల్ గతంలో ఎంత బాగా వారి బావగారికి పనిచేసి సీట్ల నెంబర్ కూడా మరి అతను చెప్పడం జరిగింది. మరి అతనుకున్న దేవుడితో, తను నమ్మిన దేవుడితో అతనుకున్న కనెక్షన్ మరొకట తెలియదు. మరి అన్ని తెలుసుకున్న అనిల్ కూడా పాపం తన బావగారి ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోవటం దురదృష్టం. ఇప్పుడు తెలుసుకున్నాడు కనుక మరి తన ప్రచారం ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ వెరీ కీ రోల్ ఇన్ ది కమింగ్ డేస్. సో ఎప్పుడైతే ఆ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్స్ మెజారిటీ 20% పైగా ఉన్నాయి. మరి ఆ ఓట్ల శాతాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏమో కొన్ని సీట్లు కూడా వచ్చిన ఆశ్చర్యపోవకర్లా. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద యాక్సిడెంట్ లాగా ఈ పరిణామం ఉంటుంది. జనవరి 4 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చీకటి రోజు. దివిసీమ ఉప్పెన 77లో నవంబర్ 19 వచ్చింది. అలాగే డిసెంబర్ 26 సునామీ వచ్చింది. అలాగా అటువంటి పరిణామంగా వైకాపా పార్టీకి మరి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపద్రవం రాబోతోంది. సో టికెట్ రాని ఎమ్మెల్యేలు సంషేర్గా ఉండి మరి హ్యాపీగా పోటీ చేసుకునే అవకాశం, ప్రెస్టీజియస్గా పోటీ చేసుకునే అవకాశం ఇప్పుడు వస్తుంది. రిజల్ట్ ఆల్రెడీ విజయానికి ఆమడ దూరం కాదు, కొన్ని యోజనాల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అనంత విశ్వంలో గ్రహానికి ఉన్నంత గ్యాప్ లెవెల్కి ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపబడిన తరువాత ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. నేను గతంలో ఏదైతే 30 నుంచి 35 అని చెప్పానో, రేపు 4వ తారీఖు తర్వాత అంచనాన్ని సవరిస్తూ బిలో 20, ఎట్టి పరిస్థితుల్లోనూ బిలో 20కి దిగజారిపోతుంది. ఎవరైనా కూడా ఓటరే కావచ్చు, నాయకులే కావచ్చు, ఇన్నోసెన్స్ని టాలరేట్ చేయొచ్చు. అంటే తెలివి తక్కువతనాన్ని ఎవడైనా భరించవచ్చు, జాలి చూపించవచ్చు తప్ప అహంకారాన్ని ఎవ్వడూ కూడా తట్టుకోలేడు. సో బట్ అలవిమాలిన ఆభిజాత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని భరించే నాయకులు కానీ, భరించే ప్రజలు కానీ ఇక లేరు. ఎన్నడైనా మనం చూసాం, ఏదైనా వ్యతిరేకించినప్పుడు కూడా మరి ఉద్యోగులు ఉన్నారు, మరి బండి శ్రీనివాసరావు గారు ఎవరు అక్కడికి వెళ్ళి భజంత్రీలు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడేవారు. ఏదో సమ్ స్ట్రైక్ నోటీస్ అంటే ఏయ్ అని సద్దలు ఫోన్ చేస్తే కూత్ అనే కుక్క పిల్లలాగా మరి వాళ్ళు బేజారెత్తిపోయేవారు. అప్పుడు మరిప్పుడు లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది వైసీపీ ప్రపంచం అన్నట్టుగా మరి అంగన్వాడీలు వారి పాటలు పాటలు పాడుతున్న తీరు మరి నిన్న ఎవరికో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మాస్క్ వేసి మరి అతన్ని కొట్టారు. అఫ్కోర్స్ సరదాగానే కొట్టారు అనుకోండి, కానీ ఈ మాదిరి ప్రదర్శన చేయటానికి గతంలో ఎవరికి ధైర్యం వచ్చేది కాదు. మరి ఆ ధైర్యం ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే, వచ్చింది ఇప్పటి నుంచో నిద్రాణమే గూడు కట్టుకుని ఉన్న ఆ ధైర్యం ఈ కొత్త సంవత్సరం పెళ్ళుబుకుతుంది. రోజు రోజుకి ఇది దినదిన ప్రవర్ధమానమై మరి నా ప్రస్తుత పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయబోతోంది. ఈ డ్వాక్రా మహిళలు కూడా ఊరికే మీటింగ్కి రమ్మని హెరాస్ చేస్తే వాళ్ళు కోపంతో ఉన్నారు. మరి ఇప్పుడు అంగన్వాడీలు, ఆశాలు, వీళ్ళకి తోడు ఉప్పెనల నిన్న జపాన్లో వచ్చిన ఉప్పెనల సునామీల మరి ఈ షర్మిల అనేబడే సునామీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని సెలెక్టివ్గా ముంచివేయబోతాంది. సో అన్న చెల్లెళ్ళ సవాల్ చూద్దాం. కానీ ఈ సందర్భంగా మరి కొంతమంది రైకాపా సభ్యులు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. మరి కొంచెం సంయమనం పాటిస్తే మంచిది. ఎందుకంటే ఇన్నాళ్ళు మరి మీకు ఎంతో అండదండగా ఉండి గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి తను వెళ్ళిపోతుంది. ఆదరించిన పార్టీకి అనాదరించాడు కాబట్టి ఆదరిస్తున్న తల్లి లాంటి తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. అనవసరంగా మాటలు ఎక్కువ మేరితే అది మరింత డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు మీకు సలహా ఇస్తున్నా. పాటిస్తే మంచిది, పాటించకపోతే ఎగిరిపోతారు.
ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం, 1వ తారీఖు వచ్చేటప్పటికి చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్న వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా. నాకెంతో మంది ఫోన్ చేశారు, రాజుగారు మాకు ఇవాళ పెన్షన్ రాలేదు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి. ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా, పెన్షన్ కూడా రాబోతుంది ఏంటంటే, అదేనండి రాలేదు, నిన్నంతా ఎదురు చూసాం, ఫోన్ చేస్తే 2 రోజులు పడుతుందన్నారు. ఇవాళ కూడా రాలా. ఎవరో చెప్తున్నారు 3వ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ల లిస్టు ఫైనలైజ్ చేయటం లేట్ అయిందట. ఆ లిస్టు ఫైనలైజ్ చేసి అంటే ఒక 40 మందిని పీకుతారట. ఆ పీకిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని వేస్తారట. అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి వీడి ఎమ్మెల్యేగిరికి ఏంటండి సంబంధం? ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లలో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జీలని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంట. ఆ ఇన్ఛార్జి గారు ఇంటింటికి తిరిగి మరి వీడు కూడా మరి చిక్కటి చిరునవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలీదు. మరి వీడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాడో తెలీదు. మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. మరి ఇలాగ కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టు ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం. దానికోసం నెల తిరిగేటప్పటికి మరి ఖర్చుల నిమిత్తం, మందుల నిమిత్తం, ఇతర బాధ్యతల నిమిత్తం మరి 1వ తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది? ఇంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం, ఇంతటి నిరాదరణ. వాళ్ళు శపిస్తున్నారయ్యా, తాతలు అవ్వలు శపిస్తున్నారు. వీడెక్కడ దొరికాడు మాకు, మా మనవడు లేకపోతే మా ఏదో అక్క శల్యమ్మలు అంటూ ఉంటారు కదా మీరు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ శపిస్తున్నారు. తప్పది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, ఓకే, వాళ్ళు భరించారు. అవ్వాతాతలకు కూడా 60 సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో 60 సంవత్సరాలు అంటే వాడు ముసలోళ్ళు ఎదుగు పనికి రావాలని లెక్క. మరి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అందులో 60 నిండిన వాళ్ళంటే 80 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది. ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు, ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు? రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జీలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం ఆ ముసలివారికి ఏమిటి సంబంధం, ఏమిటి లింకు? సో ఇది దారుణం. ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లందరూ కూడా బాలుడి శాపం, వృద్ధుడి శాపం మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి. ఆ వృద్ధులందరూ చెప్పిస్తారు, ఎప్పుడో పెంచుతానన్న 250 ఇప్పుడు పెంచి దానికోసమేమో ఇంత లేట్ చేసి మరి ఎంత దారుణంగా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. సో కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా వీలైతే మళ్ళీ ఈ ఇన్ఛార్జీలు వెళ్ళి ఆడే ఇవ్వాలి అనే ఏదో గొడవ లేకుండా కనీసం రేపైనా మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు 1980 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 2000 కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి 2000 కోట్లు దాటొచ్చు. ఆ 2000 కోట్లు కూడా తక్షణం, అది మీ సొమ్మేం కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది. మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది, నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ 31st సుమారు 250 కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది. మరి మద్యాన్ని నిషేధిస్తూ ఉన్నారు. మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి
కేవలం 5 స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ మద్యం ఉండదన్నారు. మరి 90 రోజుల్లో ఎన్నికలు, మరి 90 రోజుల ముందు 2 రోజుల్లో 250 కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు 250 కోట్ల రూపాయల మందం మీ మీద పడ్డట్టే. 36 గంటల్లో మద్య నిషేధం అని చెప్పి 250 కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి? ఎలా క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారు? వాళ్ళకి మెదడు లేదా? వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా? మనం ఎన్ని మాటలు చెప్పాం, చెప్పింది ఏది కూడా మనం చేయలేదే. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం, ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా. ఇక ఇంకో చిన్న అంశం, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి చాలామందికి వెళ్ళిన ఎంపీలని తిట్టారట, మరి ఒకరిద్దరిని కొట్టినంత పని చేశారట. కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారట. అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు, మరి సన్నిహితులైన ఎంపీ గారు, మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట. మరి ప్రతిపక్ష కూటమి ఒకే ఉందని తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని, మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు, అలా చాలామంది రకరకాలుగా చూసుకోవచ్చు. మరి చూస్తున్నారట. చూద్దాం మరి వారు ఆదరిస్తారా, లేదు షర్మిల గారి లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే, నేను ఫలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్లా, ఊహించుకున్నవాడు ఊహించుకున్నంత అది వేరే విషయం. బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పక్కనే తెలంగాణలో అధికారంలో ఉంది. సో కనీసం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఏదో వ్యాపారమో ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు, కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్నా, తన్నులు తినబోయిన ఎంపీలకి, ఇక్కడున్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక ఓయాసిస్సుల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అవినీతి మీద వేసిన 1340 పేజీల అఫిడవిట్లో ఆ విచారణ అర్హత మీద మళ్ళీ ఈరోజు 23వ తారీఖుకి వాయిదా పడ్డట్టుగా ఇప్పుడే నాకు వార్త అందింది. బహుశా 23వ తారీఖు తప్పనిసరిగా, ఎందుకంటే మేము నోటీసులు కూడా సర్వ్ చేసాం, మరి ఇంకా కొద్దిమంది అందుకోలేదో ఏంటో. మరి 23వ తారీఖు అది విచారణకు వస్తుంది. అప్పటికి రాజకీయాలు డెఫినెట్గా మరింత వేడిగా ఉంటాయి. చూద్దాం 23వ తారీఖు ఏమవుతుంది అన్నది ఎదురు చూద్దాం. ఇవాళ మధ్యాహ్నం నుంచి టీవీల్లో బహుశా చాలా హాట్గా శ్రీమతి షర్మిల గారి వార్తలే బహుశా ఉండొచ్చు. చూద్దాం. లేటెస్ట్గా నేను ఎప్పుడో 15 రోజుల క్రితం చెప్పా, జనవరి 5 నుంచి 10 మధ్యన షర్మిల చేరిక ఉంటుంది అని. నా అంచనా ఒక 24 గంటలు తప్పింది, 5-4 అయింది తప్ప. సాధారణంగా నా అంచనాలంటే అంచనాలు కాదు, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను మాట్లాడేది.